పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు వ్రాసిన 'నా ఇష్టం' అనే పుస్తకంలోని మిగతా విశేషాల గురించి తెలుసుకుందాం. ఆర్జీవి గారు దర్శకుడిగా 'శివ' చిత్రాన్ని రూపొందించడం, దాని ద్వారా తాను పొందిన అనుభవాలు, తన మిగతా సినిమాల విషయాలలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకున్నాం. సినిమా విషయంలో మీడియా రిపోర్టర్ల ప్రభావం ప్రజల్లో చాలా ఉంటుంది. కానీ నిజం చెప్పాల్సిన మీడియా యంత్రాంగం అధికారం, ధన సంపాదన లక్ష్యంగా మారిపోయింది. ఇతరుల బాధలను, విచారాలను కూడా మీడియా ఎక్కువ ప్రచారం చేసి ఎంత ఎక్కువ వీలైతే అంత డబ్బు రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక సినిమాను విమర్శించి సంతోషపడేవారు దాని నిర్మాణం వెనుక గల కష్టాన్ని లెక్క చెయ్యరు. సినిమా వాళ్ళపై సక్సెస్, ఫెయిల్యూర్ల భయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చెడు జరిగిందో ప్రజల్లోకి వాయు వేగంతో వ్యాపించేలా చేస్తుంది మీడియా. సినిమా పరిశ్రమల్లోని వ్యక్తులు మంచి పేరు కోసం ప్రయత్నిస్తారు. ఇదే మీడియాకు ఒక బలమైన ఆయుధం. మీడియా వాళ్ళకి తెలిసిన చిన్న విషయానికి కొంత మసాలాను జోడించి ప్రచురిస్తారు. సినిమా వాళ్ళకి వచ్చే పేరు కూడా వారు నటించిన పాత్రను బట్టి, నటించిన సినిమాని బట్టి రావచ్చు. కొన్నిసార్లు వారి సొంత పేర్లకు బదులుగా సినిమా పేరు జోడించడం, పాత్ర పేరుతో పాపులర్ అవ్వడం జరగవచ్చు. స్టార్ ఇమేజ్ వచ్చాక ఆ పాత్ర వేయడం వల్ల ప్రేక్షకుల దృష్టిలో తమ స్టైల్, ఇమేజ్ తగ్గుతాయనే కారణంతో కొన్ని మంచి పాత్రల్ని వదులుకోవాల్సి రావచ్చు. నేనంటే చాలామందికి ఒక రకమైన ద్వేషం. అది కేవలం నా సినిమాలపైనే కాదు, ఒకరిని ద్వేషిస్తూ తమ శక్తిని వృధా చేసుకోవడం దండగ. దానివల్ల ఏమీ రాదు అంటూ రాశారు రాముగారు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్రాధాన్యతని కలిగి ఉంటుంది. ప్రేక్షకుడి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. సీన్లో కనబడే ఎమోషన్స్ను పెంచాలన్నా, తగ్గించాలన్నా, ఏమీ లేని చోట విషయాన్ని హైలైట్ చేయాలన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పనిచేస్తుంది అని వ్రాసారు. డబ్బు అనేది ఒక దారి మాత్రమే, అది ఎప్పుడూ నా గమ్యం కాదు. 2-3 తరాల వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మును 4వ తరం వారు ఇష్టానికి ఖర్చు పెడితే 4వ తరం వాళ్ళ చేతిలో మిగిలిన 3 తరాల వాళ్ళు ఫూల్స్ అయినట్లే కదా అన్నారు ఆర్జీవి. డబ్బు ఎప్పుడూ చేతులు మారుతూ ఉండాలి, అప్పుడే దాని పవర్ బయటపడుతుంది. డబ్బుని ఎంజాయ్ చేయాలంటే ముందు జీవితాన్ని ఎంజాయ్ చేయడం తెలియాలి. డబ్బుని పొదుపు చేస్తే అది కేవలం పరపతిని పెంచే తూకం మాత్రమే అవుతుంది. నేను సినిమాల్లో సంపాదించేది మరొక సినిమా తీయడానికే, అంతేకాని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి కాదు. నేను డబ్బుని పోగొట్టుకున్నా నా తెలివితేటలతో మళ్ళీ ఆ డబ్బుని సృష్టించగలను. ఆ విధంగా నా ఆలోచనలు, భావనలే నా నిజమైన ఆస్తులు. ఇది డబ్బు గురించి రాము గారి ఆలోచన. ఆర్జీవి బిజీగా ఉన్న ఒకరోజు సడన్గా ఒక కాల్ వచ్చింది, వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని. ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ముందుగా నాన్న ఛాతీలో చిన్న నొప్పి వచ్చిందని చెప్పి, ఆ తర్వాత నెమ్మదిగా ఆ నొప్పి ఎక్కువైందని తనకు ఖబర్ అందుతున్నట్లుగా నటిస్తూ భీమవరం నుంచి డెడ్ బాడీ హైదరాబాద్ చేరుకునే వరకు వారి తల్లిగారు ఆ విషయానికి అలవాటు పడేలా చేశారు. తండ్రి కోసం మృతదేహం దగ్గర చాలాసేపు తల్లి ఏడుస్తూ ఉండడం చూడలేక ఆ సమయాన్ని చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించారు. చనిపోయిన వారి కోసం ఏడవడం కంటే వారి జ్ఞాపకాలని మధుర స్మృతులుగా గుర్తుంచుకోవాలి అనేది రాము గారి అభిప్రాయం. కానీ 10 సంవత్సరాల తర్వాత నానా పటేకర్తో వాళ్ళ నాన్నగారి మరణం గురించి చెప్తూ ఒక్కసారిగా ఏడ్చేశారు రాము గారు. అదే తన జీవితంలో అతిపెద్ద ఫ్లాప్గా వ్రాసారు. ఈ ప్రపంచంలో ప్రతి వారికి వారి ఆలోచనలు, భావనలు, ఉద్వేగాలు ప్రత్యేకంగా ఉంటాయి. అందుకని నాలా మరొకరు ఆలోచించాలి అనుకోవడం, లేదంటే అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను అర్థం చేసుకోవాలి అనుకోవడం భ్రమ మాత్రమే అవుతుంది. అలాగే నేను తీసే సినిమా కూడా, నా సినిమా నాకు నచ్చినట్లు తీస్తాను. అది అందరికీ నచ్చాలి అని లేదు. నా ప్రపంచంలో నేనుంటాను.
మీ ప్రపంచంలో మీరుండండి అంటూ వ్రాశారు ఆర్జీవి. రాము గారి తల్లిగారు ఆయన గురించి చెప్పిన కొన్ని విషయాలను, ఇంకా ఆర్జీవి గారిని తెలిసిన వారు చెప్పిన విషయాలను ఇక్కడ రాశారు. తల్లిగారు ఏమన్నారంటే, 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అమ్మా నేను కూసులికి వెళ్ళను అని ఏడ్చేవారట. కానీ పోయమ్స్, టేబుల్స్ ఒకసారి వినగానే అప్పచెప్పేవారట. ఓసారి 30 మార్కులు వస్తే మరోసారి 90 మార్కులు వచ్చేవట. చిన్నప్పటి నుంచి సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేదట. సరిగ్గా చదువుకోవడం లేదనే బాధ ఎప్పుడూ ఉండేది. ఎప్పుడు కోప్పడినా ఎదురు మాట్లాడడం కానీ, అడగకుండా డబ్బులు తీసుకోవడం కానీ చేసేవాడు కాదు. తండ్రి మాటపై గౌరవంతో సినిమా వద్దు అని చెప్పగానే ఇంట్లో వారి గురించి ఆలోచించి వీడియో లైబ్రరీ షాప్ పెట్టి అందరూ డబ్బు విషయంలో కంఫర్ట్గా ఉండేలా చూశాడు. అలా అని తన ఇంట్రెస్ట్ని పక్కన పెట్టకుండా సినిమాల్లోకి వెళ్ళి తను అనుకున్నది సాధించాడు. కొంచెం నిద్ర, కొంచెం ఆహారం శరీరానికి చాలు అని చెప్తాడు. సోమరితనంగా ఉండడు. తను చేసే పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తాడు. తను అనుకున్న పని చేయడమే తనకు రిలాక్సేషన్. నీలాగా ఇతరులని ఉండమని ఒత్తిడి చేయకు అని చెప్తూ ఉంటాడు. తను కూడా తాను చెప్పింది అర్థం చేసుకోలేని వారికి ఏమీ చెప్పకుండా ఉంటాడు. అంతేకాని అరుపులు, చికాకులు, కోపాలు ఉండవు అంటూ చెప్పారు ఆర్జీవి తల్లిగారు. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చెప్పింది ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న జ్ఞానం అనుకునే అజ్ఞానంలో బ్రతుకుతున్నప్పుడు ఒక్క మాటతో ఆ అజ్ఞానాన్ని పగలగొట్టేస్తాడు. ఒక్కోసారి చాలా విపరీతంగా అనిపిస్తాడు. తనకు అనిపించింది చేసేస్తాడు. మనుషుల బ్రెయిన్స్తో ఆటలాడుతూ ఉంటాడు. తన ఆటకి అడ్డు వచ్చిన వారిని అవుట్ చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులలో ఒకళ్ళమైపోయాం. ఆయన బోలెడంత జ్ఞానం, విజ్ఞానం, తత్వంతో కూడిన ఎన్నో విషయాల్ని చెప్పేవాడు. ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లని చేశాడు. ఎందరో యాక్టర్లు, కెమెరామెన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, పబ్లిసిటీ డిజైనర్లను జనానికి పరిచయం చేశాడు. చివరగా గోదావరి వరద లాంటివాడు రాము గారు. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ముంచేసి వరద తగ్గాక విలువైన ఒండ్రుమట్టి ఇచ్చినట్లే రాము గారిని కలిసినప్పుడు తెలుస్తుంది ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు అని. పూరి జగన్నాథ్ గారు వ్రాస్తూ, ఎందరో తత్వవేత్తలు నేను పుట్టకముందే చనిపోయారు. కానీ వారితో సమాన స్థాయి ఉన్న రాము గారితో కలిసి బ్రతుకుతున్నాను అనేది సంతోషించే విషయం. తను అనుకున్నది చేయడం ఆయన ప్రత్యేకత. డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఆయనది మహర్జాతకం. ఎందుకంటే ఆయన జాతకాన్ని ఆయనే రాసుకున్నాడు కాబట్టి. రాము గారి ఎనర్జీ తన చుట్టూ ఉన్న ఎంతోమంది జీవితాల్ని మార్చివేసింది. ఎందరినో సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేశారు. వీలైతే రాము గారిని ఉంచుకుని నా పిల్లలతో కలిసి పెంచుకోవాలనేది నా చివరి కోరిక అంటూ రాశారు. డైరెక్టర్ శివనాగేశ్వరరావు రాసింది ఏంటంటే, 10 మంది నడిచే దారిలో తాను నడవాలి అనుకోడు. రాము ఈజాన్ని అప్పల్రాజులోకి ప్రవేశపెట్టి తాను అనాల్సిందంతా అనేశాడు. అందరికంటే ముందుగా తనని తాను తిట్టించుకున్నాడు. బెజవాడ రౌడీలు ఎలా తీస్తారో చూద్దాం అన్నవారికి నేను అంతకన్నా పెద్ద రౌడీని అని సమాధానమిచ్చాడు. చాలామంది హీరోయిన్లతో అతడికి ఎఫైర్లున్నాయి అని అంటుంటారు. కానీ అతనికి ఉన్న ఒకే ఒక ఎఫైర్ సినిమాతోనే. అతను ఒక కరడుగట్టిన చలనచిత్ర ఉన్మాది. నీటి బొట్టు కింద తామరాకులా ఉంటాడు. ఎన్ని నీటి బొట్లు తనపై పడినా అవి తనని అంటుకోవు. సినిమాని ప్రేమిస్తాడు, శ్వాసిస్తాడు, శాసిస్తాడు అన్నారు. తనికెళ్ళ భరణి గారు రాసింది ఏంటంటే, శివ సినిమాలో సైకిల్ చైన్ తెగిన శబ్దం ఆంధ్రదేశం అంతటా రీసౌండ్ అయ్యింది. అది హ్యారీ పోటర్లా కనిపించే ఒక యువ దర్శకుడి మ్యాజిక్. వర్మ ఎప్పుడూ ఇంగ్లీష్లో మాట్లాడడంతో సినీ జనారణ్యంలో తిరిగే ఆంగ్ల చిరుతపులిగా అనుకునేవారు. శివ కథను చెప్పి స్క్రిప్ట్ రాయమన్నారు. మొదట చాలా పంచులతో కామెడీగా రాశాను. అది విన్న రాము, జోక్స్ అన్నీ తీసేయండి, ఇది ఒక సీరియస్ ఫిల్మ్ అన్నాడు. అలా తయారయ్యింది శివ సినిమా స్క్రిప్ట్. సైలెంట్గా ఉంటూ వైలెంట్ సినిమా తీశాడు రామ్.
ఆర్జీవి ఎవరంటే ఎవరికీ అర్థం కాని ఒక మిస్టరీ, ఒక ఇండియన్ సినిమాకి డాక్యుమెంటరీ. అతను ఒక ఆబ్స్ట్రాక్ట్ పోయట్రీ అన్నారు. ఇంకా తన స్నేహితులు కూడా ఆర్జీవి గురించి మరిన్ని విషయాల్ని రాశారు. దాంట్లో ఆర్జీవి జూనియర్ సత్యేంద్ర అన్న స్నేహితుడు చెప్పింది ఏంటంటే, రామ్ తన విజయాన్ని అందుకోవడానికి ముందు తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించాడు. ఈ విషయం అతనితో పరిచయం ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అతని గంభీరమైన ప్రవర్తన వెనుక అతని విఫలమైన ప్రేమ ఉంది. అప్పటి తన బాధను మార్షల్ ఆర్ట్స్ వైపు మళ్లించాడు. ఎలాంటి సందర్భంలో అయినా సహాయం చేయడానికి ముందుంటాడు. బెరుకు లేని దుందుడుకు స్వభావిగా కనబడే రామ్ చాలా సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తి. కోపం చాలా తొందరగా వస్తుంది. ఎవరికి హాని చేయాలనుకునే మనస్తత్వం కాదు. కనీసం చేతిపై వాలి కుడుతున్న దోమను కూడా చంపేవాడు కాదు. ఆయన ఒక శాకాహారి. తనను తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న పరిపూర్ణమైన బుద్ధుడు. తక్కువగా మాట్లాడే రామ్కి స్నేహితులు ఎక్కువ. అతడు మార్షల్ ఆర్ట్స్ పైన ఇంకా అతని స్నేహితులపైన కాలం వెచ్చించడంతో ఇంజనీరింగ్ పూర్తవడానికి 2 ఏళ్ళు ఆలస్యమయ్యింది. ఆ 2 ఏళ్ల కాలంలో అతడు చదివిన పుస్తకాలు, పొందిన జ్ఞానం ఈనాడు అతన్ని దర్శకుడిగా మంచి స్థాయిలో నిలబెట్టాయి అన్నారు. ఆ తర్వాతి పేజీలలో రకరకాలైన 685 ప్రశ్నలకి ఆర్జీవి తనదైన శైలిలో ఇచ్చిన సమాధానాలున్నాయి. ఆ పైన తను వర్క్ చేస్తున్నప్పటి కొన్ని ఫోటోలు, తాను రామోజీరావు దృష్టిలో పడాలని వ్రాసిన వ్యాసాన్ని ప్రచురించారు. రామ్ గోపాల్ వర్మ తన విలక్షణ వ్యక్తిత్వంతో అందరినీ తన వైపుకు ఆకర్షించే వ్యక్తి. తన ఇంటర్వ్యూలు చూసి తన మనస్తత్వాన్ని అంచనా వేయడం కష్టం. తన లోపలి మనిషిని దాచిపెడుతూ ప్రజలు ఏ సంచలనాన్ని కోరుకుంటున్నారో అలాంటి సమాధానాలను చెప్తున్నారు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. నా ఇష్టం పుస్తకం చదవడం వల్ల ఆర్జీవిపై గల ఉద్దేశ్యం కొంతవరకు మారవచ్చు. తను వ్రాసిన, తనని దగ్గరగా గమనించిన వారు అతని గురించి వ్రాసిన విషయాలు అతనిలో దాగి ఉన్న సున్నిత మనస్తత్వాన్ని తెలియజేస్తాయి. వాళ్ళ నిజమైన పర్సనాలిటీపై ముసుగు వేసుకుని పైకి ఎంతో నిజాయితీగా కనబడే వారికంటే తనేంటో ప్రపంచానికి నిర్భయంగా చెప్పే ఆర్జీవి వ్యక్తిత్వం నిజంగా చాలా గొప్పది. తన స్థాయి తత్వాన్ని అర్థం చేసుకోలేని వారికి అతనిచ్చే సమాధానాలు నవ్వును తెప్పిస్తాయి, మొండివాడిగా కనిపించేలా చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ యథార్థవాది లోక విరోధి అన్న సామెత ఆర్జీవి గారి విషయంలో ముమ్మాటికి నిజం అనిపిస్తుంది. మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.